ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు ఆ క్రిస్మస్లో ఉన్న సంతోషం, సమాధానం మీ అందరి జీవితాల్లో ఈ సంవత్సరం కలిగించునుగాక. దేవుడు దయచేయునుగాక. ఆ కృప మీరందరూ పొందుకొందురుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వారు షేక్ అని చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి, సంతోషంగా నవ్వుకుంటూ చెప్పండి, దేవుడిని మమ్మల్ని దీవించుగాకని చెప్పండి. రాజమ్మ చెప్పురాలు పక్కకు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మనసారా దీవించునుగాక. ఆ దీవెనకు పాత్రులుగా మనం అందరం మారుదుముగాక. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారమైన చప్పట్లు కొడుతూ మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. అందరూ చప్పట్లు కొడదామా? బయట కూర్చున్నారు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి చప్పట్లు కొడుతూ ఆమేన్. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఈ పాటలో ఎంత అర్థం ఉంది తెలుసా? గనులైన వారే గతించిపోయారు, ధనమున్న వారే మరణించారట. ఎన్నతగని వారమైనా మనల్ని దేవుడు కనికరించాడు. మన దినములు పొడిగించి సజీవులు నింపాడు. హల్లెలూయా. సజీవ లెక్కలో మన పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఈ పూట ఎంతో మంది పేర్లు లేవు, లేక అందరూ మరణించిన స్థితిలో ఉన్నారు, గతించిపోయిన స్థితిలో ఉన్నారు. చూడండి, ఇదిన మనం అందరం చక్కగా సంతోషిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాం. చాలా మంది రాలేదు, ఏ పరిస్థితులను బట్టి రాలేకపోయారు. ఆ సంతోషించే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మంది ఈ సంవత్సరంలో ఎన్నో మరణాలైనాయి. అమ్మ వింటున్నారా? ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు. గొప్ప గొప్ప శ్రీమంతులు మరణించారు. ఉదయకాలం పేపర్ తెరిస్తే ఎక్కడ చూసినా మరణ వార్తలు, భయంకరమైన దుర్వార్తలే వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ దుర్వార్తలు వినబడుతున్న ఈ రోజుల్లో, మరణ వార్తలు వినబడుతున్న ఈ రోజుల్లో, మరి నిజానికి ఈ పేపర్లు కూడా మరణ వార్తలు ఎక్కువ రాస్తుంటారు కాదు. ఆ మంచి వార్తలు తక్కువైపోయినాయి, దుర్వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి. ఈ మరణ వార్తలు, దుర్వార్తలు, చెడు వార్తలు వినబడుతున్న ఈ రోజుల్లో, ఈ క్రిస్మస్లో నీకో శుభవార్త వినబడబోతుంది. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి గట్టిగా. నిశ్చయముగా నువ్వు శుభవార్తను వినబుద్దుగాక. హల్లెలూయా. విందువుగాక. ఆ శుభవార్త నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ తల్లిదండ్రుల జీవితాల్లో కావచ్చు, అది ఏ వార్త అయినా ఒక శుభకరముగా నీ జీవితంలో అది మేలుకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఆశ ఉందా నీకు? నువ్వు ఆశ కలిగి ఉన్న వ్యక్తి అయితే
నా జీవితంలో ఒక మంచి వార్తలు వినాలి, నా పిల్లల జీవితంలో ఒక మంచి శుభవార్తలు వినాలి, మా ఉద్యోగంలో చక్కటి శ్రేష్టమైన వార్తలు వినాలి, ఆశ ఉంటే తప్పక పొందుకుంటాం. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టి, హల్లెలూయా. ఆశ కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఈ పూట కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. బైబిల్లో మనం చూసినట్లయితే అందరూ బైబిల్లో తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 12 వరకు చదువుదాం. 8 నుంచి 12 వరకు. ఆ దేశములో కొందరు గొర్రె కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. వినాలి, ఇంటున్నారా? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలండి, హల్లెలూయా. అందరు బయట ఉన్న వాళ్ళు అందరు నా వైపు చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, వింటున్నారు శ్రద్ధగా ఈ మాటలు వినాలి. మనందరికీ తెలిసిన మాటే, ప్రతి సంవత్సరం వింటున్న వాక్యమే కావచ్చు, కానీ ఈ దినం ఒక క్రొత్తగా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దూత వచ్చి ఎవరితో చెప్తుంది? చెప్తలే అంటే బైబిల్ ఎవరు తెరుస్తలేరని అర్థం. ఎవరు తీస్తలేరా? ఎవరితో చెప్తుంది? గ్రేసి గొర్రెల కాపురతో చెప్తుంది. ఏం చెప్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, చెన్నమ్మ, అనసరమ్మ, వినండి, మీకే దేవదూత వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన వర్తమానం, మీ కొరకు రక్షకుడు జన్మించాడు, మీరు వెళ్ళి ఆయన చూడండి అని అనుకో. అయ్యా ఏ ఊర్లో ఉన్నాడయ్యా? ఏ ఊర్లో? సరే ఊరి పేరు చెప్పి, నమ్మలగొండలో ఉన్నాడు. ఒకవేళ మీకు అందాజు చెప్పాలనుకుంటున్నాను అనుకో, మీకు ఒకవేళ ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అద్దాలు పెట్టుకున్నాడు, కాస్త లావుగుండాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు అనుకో, అయ్యో మా పాస్టర్ అని గుర్తుపడతావు. మరి శిశువు అని చెప్పాడు, శిశువు పుట్టాడని చెప్పాడు, పలానా యూదా బెత్లెహేంలో అని చెప్పాడు, పశువుల పాకలో అని చెప్పాడు, ఒక శిశువు పుట్టాడని చెప్పాడు అనుకోండి, మీరు వెళ్ళి కనిపెట్టగలుగుతారా? గన్పూర్లో ఇదిగో అమ్మ దేవుడు మీ కొరకు రక్షకుని పుట్టించాడు, గన్పూర్లో పుట్టాడు అన్నది అనుకోండి, ఎస్తరక పోతావా? ఎవరే ఎట్లా గుర్తుపడతావు? గుర్తుపడతారా మీరు? గుర్తుపట్టలేము. అందుకే వారికి కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్తలేరు? ఆనవాళ్ళు అంటే గుర్తులు, సిమ్టమ్స్, లక్షణాలు, కొన్ని ఆనవాళ్ళు. శిశువు పుట్టిన మాట వాస్తవే, కానీ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ వార్డులో ఉండదు. ఎక్కడ ఉంటుంది? పశువుల పాకలో, సత్రము ఒక పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది. తర్వాత ఒక తొట్టిలో వేయబడి ఉంటుంది. ఇటువంటి కొన్ని ఆనవాళ్ళు దేవదూత వారికి ఇచ్చింది. పశువుల పాకలో శిశువు పుట్టడం ఏంటి? ఇప్పుడైనా అప్పుడైనా డెలివరీ అయితే సరే, ఇంట్లో అయిందనుకోండి, ఇంట్లో చక్కటి గృహంలో చలి పెట్టకుండా ఆ శిశువును చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు మరియం ప్రక్కన యోసేపు తప్ప ఎవరు లేరు. ఎక్కడుంది? సరే ఒక సత్రంలో ఉందంటే అది వేరు, సత్రంలో కూడా కాదు, పశువుల పాకలో, చుట్టూ గడ్డి, చుట్టూ అంత ఒక శ్రేష్టమైన స్థలంలో అయితే లేదు. అటువంటి స్థలంలో పుట్టాడు అని తేటగా కొన్ని ఆనవాలు చెప్పింది. ఈ పూట నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కొన్ని ఆనవాళ్ళుగా నీవు నిజమే దేవుణ్ణి నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు,
అయితే లోకానికి నీ ఒక ఆనవాలుగా మారాలి, ఆనవాలుగా మారాలి, నీ ఒక గుర్తుగా మారాలి. వీరెవరు చూడగానే క్రైస్తవులు ఎట్లా గుర్తుపట్టాలి? వారిలో ఉన్న కొన్ని లక్షణాలు, కొన్ని ఆనవాళ్ళు కనబడాలి. నీవే ఒక గుర్తుగా మారాలి. వారు ఆ గొర్రెల కాపర్లు చదువుకోలేదు గనుక కొన్ని గుర్తులు ఇచ్చాడు, కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఆ ఆనవాళ్ళు కలిగిన వారు ఎవరో వాళ్ళే రక్షకుడని చెప్పాడు. అట్లా ఆనవాళ్ళు కలిగి ఉన్నారు కనుక ఆ పట్టణంలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఎవరెవరు డెలివరీ అయ్యారో తెలుసుకున్నారు. కొద్ది క్షణాల్లో తెలుసుకున్నారు. డెలివరీ అయిన వాళ్ళందరూ ఇళ్లల్లో, చక్కటి హాస్పిటల్లో, ఎక్కడో సత్రంలో ఉన్నారు. కానీ ఏ ఒక్క వ్యక్తి పశువుల పాకలో లేడని తెలిసింది. ఆఖరిగా వెతుకుతుంటే ఒక సత్రం ఉంది, ఆ సత్రంలో కూడా లేరు. కానీ ఆ సత్రంలోకి వచ్చిన వాళ్ళు పశువులు కాచుకునే ఆ పాకల్లో ఒక వ్యక్తి డెలివరీ అయ్యారు. పెళ్లి చూశారు. చెప్పిన ఆనవాళ్లకు సూట్ అయినట్టుగా పొత్తి గూడలతో చుట్టబడి ఉంది, ఓ తొట్టిలో పడుకోబెట్టుంది. వెంటనే గుర్తుపట్టగలిగారు. ఈ ఆనవాళ్ళు ఏం చేసింది తెలుసా? నేరుగా క్రీస్తును ప్రతిబింబించాయి, క్రీస్తును కలుసుకునేటట్టుగా చేశాయి. జ్ఞానులకు కూడా, వారు జ్ఞానులు కనుక వారికి కూడా కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏంటి ఆనవాళ్ళు? ఒక నక్షత్రం కొత్తగా కనబడతా ఉంది. ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగుతుందో అదే రక్షకుని ఇల్లు. వాళ్ళకు ఒక ఆనవాళ్ళు దొరికింది. ప్రతి ఒక్కరికి కొన్ని ఆనవాళ్ళు ఇస్తూ వచ్చాడు. ఆ యొక్క దేశ ప్రజలు కూడా కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏంటి ఆనవాళ్ళు? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. చాలు, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా 700 సంవత్సరాల ముందే కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏంట ఆనవం అంటే, ఇదిగో రక్షకుడు జన్మిస్తాడు, మెస్సయ్య వస్తాడు. అయితే అందరిలాగా రాడు, ఆయన మాత్రం ఒక కన్యకు జన్మిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మ ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆ జననం జరుగుతుంది. అది కూడా పరిశుద్ధురాలైన కన్యకే జన్మిస్తాడు. అందుకే మీకు తెలుసా, మరియమ్మ యేసు ప్రభును మోస్తూ ఆ యొక్క అద్భుతం జరిగే టైంలో ఎంతో మంది మరియమ్మ కంటే సీనియర్ సిస్టర్లు అంటారు కదా, ఎంతో మంది భక్తిలో మునిగి తేలినోళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధంగా జీవిస్తూ కన్యకలుగానే మిగిలిపోయి యేసు ప్రభు మా గర్భాన్ని జన్మిస్తే బాగుండు, ఈ అద్భుతం మా ద్వారా జరిగితే బాగుండు అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కానీ వారి జీవితంలో ఎవరి జీవితంలో కాలేదు, అది మరియమ్మకే సాధ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నీవు ఈ తరములో ఒక ఆనవాలుగా మారాలి. ఎలా మారాలి చెప్పాలి? ఆనవాలుగా మారాలి. క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తును కలిగి లేని వారిలో ఒక తేడా అవపడాలి. ఇంత స్పష్టంగా చెప్పాడు, ఆనవాళ్ళు ఇచ్చాడు. బయట వారు ఎలా ఉంటారు, క్రీస్తు ఎలా జన్మించాడు, స్పష్టంగా కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. బైబిల్లో ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాల్ని ఒక రాజు ఒక దేశం మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు ఆ యవనస్తురాల్ని బానిసగా తీసుకొస్తాడు. చెప్పండి, ఎలా తీసుకొస్తాడు? ఉపేంద్రరావు ఎట్లా తీసుకొస్తాడు? బానిసలాగా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇంట్లో పనులు చేయించుకుంటూ ఒక పని మనుషులాగా మారుస్తాడు. చక్కటి యవన జీవితాన్ని సంతోషంగా తల్లిదండ్రులతో కుటుంబంతో సంతోషించాల్సిన వయసులో పని మనిషిగా మారుస్తాడు. ఉన్ని లేని పనులను చేయిస్తుంటే ఆ చిన్నది, ఆ యొక్క యవనస్తురాలు ఏం కోరుకోవాలి? నా యజమాని గురించి ఏం కోరుకోవాలి? ఈ యజమాని ఎప్పుడు పోతాడో,
ఆ వచ్చే గుండెపోటు ఏమో ఈయనకి వచ్చినా బాగుండు అనుకుంటారు లేదా? అనుసరమ్మా అనుకుంటలేదా? ఆ వచ్చే ఇప్పుడు గత్తర వచ్చిందంట, ఆ గత్త ఈయనకి వచ్చినా బాగుండు, పోయి చచ్చిపోతే ఏదైనా యుద్ధంలో చనిపోతే బాగుండు అని కోరుకోవాలి కదా, కోరుకోవాలి కదా. నా యవ్వన జీవితాన్ని నా తల్లిదండ్రులతో లేకుండా చేశాడు. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేదాన్ని, చక్కగా పాటలు పాడేదాన్ని, పరిచర్య చేసేదాన్ని. నా ప్రార్థన జీవితం, నా పరిచర్య ఎంతో నేను సంతోషంగా, క్రిస్మస్ రాగానే ఎంతో సంతోషంగా, ఎంతో డాన్సులు వేసి ఎంతో ఆనందించేదాన్ని. నా ఆనందం అంతా పాడు చేసిన ఈ వ్యక్తి పాడైపోవాలని కోరుకుంటారు. కోరుకుంటారా కోరుకోరా? చెప్తలేరు, పూలమ్మ చెప్తలేరు, ఎవరు చెప్తలేరు? హల్లెలూయా చెప్పు గట్టి, హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా కోరుకుంటారు, కానీ ఆ చిన్న యవనస్తురాలు, ఆ యవనస్తురాలు ఏం కోరుకుందో తెలుసా? నా యజమానుడు బాగుపడాలి. ఆమె చెప్పండి గట్టిగా. సన్ని హల్లెలూయా, చేతులపై చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా యజమానుడు బాగుపడాలి, నా యజమానుడు బాగుండాలి, నా యజమానుడు స్వస్థత పొందుకోవాలి, నా యజమానుడు పైకి రాజుగా ఉన్నాడు, మంచిగా అధికారిగా ఉంటాడు, మిలిటరీ జనరల్గా ఉన్నాడు, బయటికి వెళ్తే ఎంతో యుద్ధం చేస్తున్నాడు, చక్కగా ఎన్నో విజయాలు వస్తున్నాడు. కానీ ఇంట్లోకి వస్తే తన వంటి నిండా కుష్ఠరోగం, ఎన్నో డాక్టర్లను చూపించుకున్నాడు, ఎంతో ధనం ఖర్చు పెట్టినా బాగోవట్లా. ఆ కుష్ఠరోగంతో చచ్చిపోతే బాగుండు అనుకోలే, ఆ కుష్ఠరోగం పెరిగి తొందరగా చచ్చిపోతే నేను తొందరగా బయటపడేదాన్ని, నా ఇంటికి వెళ్ళేదాన్ని అని అనుకోలే. నా యజమానుడు బాగుపడాలి. ఆమె చెప్పు గట్టిగా. ఇదిగో ఇది ఒక ఆనవాలు, క్రీస్తును కలిగిన బిడ్డ. ఇదే టైంలో, ఇంతే వయసులో ఇంకో యవనస్తురాలు ఉంది. ఆమె చక్కగా డ్యాన్స్ నేర్చుకుందట. రాజు ముందు డ్యాన్స్ చేయడానికి వచ్చింది. డ్యాన్స్ బాగా వేస్తే రాజు మెచ్చుకొని, అమ్మా నీకేం కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తానంటే ఏమడిగింది తెలుసా? ఈ చిన్నదేమో ఇంతకుముందు చెప్పిన యవనస్తురాలు ఏం కోరుకుంటుంది? నా యజమానుడు, చెప్పండి స్వరమే చెప్పండి, బాగుపడాలని కోరుకుంటుంది. కానీ ఈమె కోరుకుంది తెలుసా? నీకేం కావాలమ్మా అని రాజు అడిగితే, ఇదిగో పలానా ప్రవక్త ఉన్నాడంట, బాప్తిసం ఇచ్చి యోహాను తల ఒక పల్లెల్లో కావాలని చెప్పిందట. బాప్తిసం ఇచ్చి యోహాను తల నా తల్లి పాపం చేస్తుంటే హెచ్చరించాడు, కోపం చేశాడు, ఆయన తల నాకు పల్లెల్లో కావాలని కోరుకుందట. చూడండి, ఈ ఇద్దట్లో మీకు ఆనవాలు అవపడుతుందా? క్రీస్తును కలిగిన బిడ్డ ఏం కోరుకుంటుంది, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? క్రీస్తు వారిలో ఉదయిస్తే, క్రీస్తు వారిలో జన్మిస్తే, వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో ఆయన అడుగు పెడితే, వారి కోరికలు కూడా, వాళ్ళ ఆలోచన విధానం కూడా సమస్తం మారుతాయి. క్రీస్తు లేకపోతే ఈ యవనస్త్రాల్లాగా పాడైపోయిన కోరికలు, పతనమైపోయే కోరికలు చూసారా? వారి ఆలోచన విధానం కూడా ఎలాగుంది? అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, ఇదే మీ కానవాలు. ఒక శిశువు ఉంటుంది, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది, పశువుల పాకలో ఉంటుంది, తొట్టిలో పడుకొట్టు పెట్టబడుతుంది అని స్పష్టంగా ఆనవాళ్ళు ఇచ్చాడు. మరి ఈరోజు ఈ క్రిస్మస్లో ఎన్నో ఆనవాళ్ళు చూసావు. ఈ క్రిస్మస్లో నీవే దేవుడికి ఒక ఆనవాలుగా మారాలి. ఆమెను చెప్పు గట్టిగా. నీవే ఒక ఆనవాలుగా మారాలి, నీ కుటుంబం ఒక ఆనవాలుగా మారాలి, నీ పిల్లలు దేవుడి కొరకు ఆనవాలుగా మారాలి, దేవుడి సేవకులకు ఆనవాలుగా మారాలి, దేవుడి పరిచర్య కొరకు వారి ఆనవాలుగా మారాలి. ఈరోజు ఎలా ఉన్నావు? క్రీస్తును కలిగిన వ్యక్తుల జీవితాలు వేరేగా ఉంటాయి, వారి ఆలోచన విధానం కూడా వేరేగా ఉంటుంది, వారి కుటుంబం ప్రత్యేకంగా ఉంటుంది, వారి కుటుంబంలో పిల్లలు పాడైపోయిన వారిగా ఉండరు, పాడైపోయిన దాన్ని ఆశించే వారిగా ఉండరు, పాడైపోయిన కోరికల వెంట నడిచే వారిగా ఉండరు, వారు ప్రత్యేకమైన ఆనవాళ్ళు కలిగి ఉంటారు. మరి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ క్రిస్మస్లో, బైబిల్లో కూడా క్రిస్మస్ జరిగింది. యేసు ప్రభు జననంలో కొద్దిమంది వ్యక్తులు మనకు కనబడతారు.
వాళ్ళు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తున్నారు. ఏంటో కొన్ని నేర్చుకుని ఈ యొక్క ప్రార్థన క్రిస్మస్ రోజు ఆ అనుభవాలు మన జీవితంలో అలవర్చుకోగలిగితే మనమే ఈ తరములో ఒక ఆనవాలుగా మారుదుముగాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా. నీవే, నీ కుటుంబమే ఒక ఆనవాలుగా మారునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదవండి బైబిల్ గ్రంథం తెరిచి. క్రీస్తు జనులలో మొట్టమొదటిగా మనకు కనబడేది ఎవరు? అబ్రహాం ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? క్రీస్తు జనంలో, యేసు ప్రభు జనంలో మనకు కనబడేది మొట్టమొదటి వినబడే పేరు ఎవరిది? యేసు ప్రభు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జననంలో, ఆయన పుట్టుకలో యేసు ప్రభు జన్మించాడా? ఆ జన్మించే విధానంలో మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ మొదటి 2 అధ్యాయాల్లో ఎవరి పేరు ఎక్కువ వినబడుతుంది? మరియమ్మ పేరు కదా. యేసు ప్రభు జనంలో అని చెప్పాను, యేసు ప్రభు వంశంలో కాదు. హల్లెలూయా. అనేది యేసు ప్రభు పుట్టుకలో కొద్దిమంది వ్యక్తులు ప్రభావితం చేశారు. కొద్దిమంది వ్యక్తులు వారి అనుభవాలు యేసు ప్రభుకు ఆనవాలుగా మారాయి. యేసు ప్రభుకు ఉదయిస్తే, యేసు ప్రభు జన్మిస్తే వారి జీవితం ఎలా ఉంటుందో కొన్ని ఆనవాలు మనకు కనబడుతున్నాయి. చదువుదాం. మొట్టమొదటిగా మనకు వినబడే పేరు ఎవరిది? చిన్నమ్మ ఎవరిది? మరియమ్మది. మరియలో ఉన్న కొన్ని అనుభవాలు ఏంటి? చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 46 నుంచి 48. లూకా సువార్త 3 దినములైన తర్వాత, 1వ అధ్యాయం 46, 48, 46 నుంచి 48 వరకు. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువును గలపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించున్నది. చేతుల పైకి ఒకసారి ఆనందంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం ఆనందంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం సంతోషం చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టుకలో కీలక పాత్ర మరియమ్మ, మేరీ. మరియమ్మలో కొన్ని ఆనవాలు మనకు కనబడతాయి. యేసు ప్రభును కలిగి ఉంటే, యేసు ప్రభు వారి జీవితంలో ఉదయిస్తే, వారి బ్రతుకుల్లో ఉదయిస్తే, వారి హృదయంలో ఉదయిస్తే, ఇంతకుముందు చెప్పాం కదా, క్రీస్తును కలిగి ఉంటే కలిగి ఉన్న యవనస్త్రాలు ఎలా కోరుకుంటుందో, క్రీస్తు ఉదయించకపోతే, లేకపోతే ఆ యవనస్త్రాలు కోరికలు ఎలా ఉంటాయో విన్నాం కదా. అలాగే క్రీస్తును కలిగి ఉన్న ఒక యవనస్తురాలైన మరియమ్మ, ఆమె ఏం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు పుట్టిన తర్వాత, గర్భం ధరించిన తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్ ఎవరు? యోహాన్ తల్లి, జకరియా భార్య. ఎలిజబెత్ రోల్ ఏంటి? ఎలిజబెత్ డెసిగ్నేషన్ ఏంటి? వృత్తి ఏంటి? యాజకుని భార్య. అంటే ఎవరు? పాస్టర్ కదా. యాజకుడు అంటే పాస్టర్ అనుకుందాం, పాస్టర్ భార్య కదా. ఓ పాస్టర్మ దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? ఏమని చెప్పాలి? నిజానికి అయితే ఆ ప్లేస్లో ఇంకెవరున్నా ఒక కాస్తైనా ఆమె మాటలు, ఆమె క్రియలు తేడాగా ఉంటాయి. కాస్త గర్వించేటట్టుగా, కాస్త నేనేంటి, యేసు ప్రభు నా దగ్గర నా యొక్క గర్భంలో ధరించాను, నా చరిత్ర మారబోతుంది, నా బ్రతుకు మారబోతుంది, యుగ యుగాలు నన్ను దేవతలుగా పూజిస్తారు అని ఆలోచన కూడా రాలేదు ఆమెకు. వింటున్నారా దేవమ్మ? వింటున్నావా?
ఆలోచన కూడా రాలేదు. కాస్తంతైనా ఆవగింజంతైనా గర్వము కానీ హెచ్చు తత్వం కానీ రాలా. ఏమంటుంది తెలుసా? ఓ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటుంది చదవక్క. ఇప్పుడు ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని 46 నుంచి 1:46 లూకాసు. అప్పుడు మరియ ఇట్లనెను, అమ్మ వినాలి. నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. ఆ. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చాలండి. ఏ స్థితి అంట ఉపేంద్రం? ఏ స్థితి అంట? దీనస్థితి. దీనస్థితి. దేవుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, కరుణించాడండి. నేను దీనురాలనండి. తన స్థితి గురించి ఎంత దీనంగా చెప్పుకుంటుంది. అందుకే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దీనురాలైన మరియను ధన్యురాలుగా మార్చాడండి. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా. యుగ యుగములు ఆమెనందరూ ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ మరియమ్మ విగ్రహాలు పెడతారు. ఎంత సరే వాళ్ళు పూజించబడిన గౌరవిస్తారు. ఆ గౌరవం అందరికంటే ఎక్కువ. అంతటి గౌరవం ఒక దీనురాలైన మరియకు దక్కింది. కారణం తెలుసా? తాను దీనస్థితి అని, తాను దీనురాలని, ఆయన దాసురాలని. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం, ఒప్పుకునే తత్వం. ఈరోజు ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈరోజు ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ కింద రాయబడుతుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది, నేను బహుగా సంతోషిస్తున్నాను. యేసయ్య జన్మిస్తే వారు నిజమైన ఆనందాన్ని అనుభవించే వారిగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? నిజమైన ఆనందాన్ని అనుభవించేవారిగా ఉంటారు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. ప్రపంచం అంతా ఎక్కడ చూసినా చాలా గృహాల్లో మనం చూస్తాం, చాలా ఆర్భాటాలు, చాలా ఆడంబరాలు కనబడుతున్నాయి. కానీ నిజంగా చూస్తే వారి జీవితంలో నిజమైన ఆనందం ఉందా అని చూస్తే తక్కువే అవపడుతుంది. కానీ కొన్ని గృహాలు అవపడుతున్నాయి. చిన్న గృహాలు, వాళ్ళు చిన్న స్టార్లు ఏర్పాటు చేసుకొని, ఆ చిన్న స్టార్లే కావచ్చు కానీ వాళ్ళ జీవితంలో ఈ క్రిస్మస్ ఎంత ఆనందిస్తారు తెలుసా? మరి పెద్దవాళ్ళకు లేని ఆనందం పేదవాళ్ళకి ఎందుకు వస్తూ ఉందంటే, అంటాను క్రైస్తును కలిగిన కుటుంబాలు ఆనందిస్తున్నాయి, ఆనందానికి మారు పేరుగా ఉన్నాయి. వారి తగ్గింపు, వారి దీనత్వం వారిని ఆనందించేలా చేస్తుంది. నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంది మరియా. మరి ఈరోజు మందిరానికి వస్తున్నావు, అయ్యో ఈ సంవత్సరం క్రిస్మస్కి మా ఇంటి మీద లైట్లు పెట్టబోతి, పలానా పెట్టింది, నేను పెట్టబోతే లైట్లు అని ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు క్రిస్మస్ పూట అందరూ మటన్ తెచ్చుకోరు, అందరూ వండుకొని తినొస్తారు నిదానంగా. నేను అనవసరంగా ముందే వచ్చిన పాడి షోలినిపోతున్నాయని అనుకుంటురా? నీ ఆలోచన ఎలా విధానం ఎట్లుంది? నిజమైన ఆనందం అనుభవిస్తున్నావా? రెండు విషయాలు మనకు అవపడతాయి మరియలో. ఒకటి, ఆమె దీనత్వం, దీనురాళ్ళని ఒప్పుకుంటుంది, తన తగ్గింపును ఒప్పుకుంటుంది, తన స్థితిని ఒప్పుకుంటుంది. రెండోదిగా నిజమైన ఆనందాన్ని మనసారా ఆనందిస్తుంది. క్రీస్తును కలిగిన వారు ఆనందానికి పాత్రులుగా మారుతారు. వారు చేసే చిన్న పనైనా వారు ఎంతో సంతోషిస్తారు. మరియమ్మ గృహం ఇప్పటికి కూడా యెరూషలేములో ఉంది. ఆ ఇంటికి చాలామంది గొప్ప దైవజనులు యెరూషలేంకి వెళ్ళినప్పుడు మరియమ్మ ఇల్లు కూడా చూస్తారు. ఆ ఇల్లు ఒక 2 సాపల మందం ఉంటుందంట, చిన్న ఇల్లు అంటండి. అంటే మరియమ్మ ఇప్పుడు లేదనుకోండి, ఆమె ఇల్లును ఆనవాళ్ళుగా తీసుకొని అక్కడ మరియమ్మ ఉండేదని కట్టారు. ఆ ఇల్లు చిన్న ఇల్లు అండి. అంత చిన్న ఇంట్లో ఉంటూ అంత దీనస్థితిని అనుభవిస్తూ ఒక్కసారిగా ధన్యురాలిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను కలిగిన తర్వాత కూడా ఆమె స్థితిగతులు ఏం మారలా, ఆమె స్వభావం మారలా. ఈరోజు క్రిస్మస్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? నీవు క్రీస్తుకు ఆనవాలుగా మారాలి అంటే, క్రైస్తవుడిగా ఆనవాలుగా మారాలి అంటే, దేవుణ్ణి ప్రతిబింబించేలాగా దేవుని సేవకు ఆనవాలుగా నువ్వు మారాలి అంటే, నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ స్వభావాన్ని మార్చుకోకూడదు. ఆ దీనత్వం కలిగిన వారిగా ఉండాలి.
ఆ దీన స్థితిని కలిగిన వారిగా ఉండాలి, ఆ దీనత్వంలో నడిచేవారిగా ఉండాలి. నిజమైన అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు. క్రిస్మస్లో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు. ఆడంబరాలకు పోయి, ఆర్భాటాలకు పోయి ఆనందాన్ని పోగొట్టుకునే వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి మస్తు ఆనందిస్తుంటారు. క్రిస్మస్ రాగానే ఇప్పుడు స్కూళ్ళల్లో ఏదో శాంటా గిఫ్ట్స్ అని పెట్టారట. అంటే పేర్లు, అందరి పేర్లు చీటీలు వేస్తారట. ఇప్పుడు నా పేరు ఇజ్జనకు వచ్చిందనుకో, ఇజ్జన్ నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నా పేరు ఇంకోరికి వచ్చిందనుకో, నేను వాళ్ళకి ఇవ్వాలి. అట్లా శాంటా గిఫ్ట్స్ అని పెట్టారట. అయితే ఈ ఫాదర్ కొలంబస్ స్కూల్లో కూడా పెట్టారు. మా చెల్లెకు ఒక మేడం పేరు వచ్చింది. మా చెల్లె ఏమంటుందంటే, శాంటా గిఫ్ట్ మంచి విలువైన ఇవ్వాలంట అనుకొని ఒక శారీ ఇస్తుంది. నేను చెప్పాను, నీకెవరెవరు ఏమి ఇస్తున్నారో చూడు, గమనించు. అందరు స్కూళ్ళల్లో శారీలు ఎవరు ఇయ్యరు అని నేను మా అమ్మ అంటున్నాం. లేదు నేను ఇవ్వాలని పోయి శారీ, ఒక 1000 రూపీస్ శారీ వాళ్ళ మేడం గిఫ్ట్ ఇచ్చింది. మా డౌట్ ఏం తెలుసా, ఈ పేరు ఎవరికి వస్తుందో. అందరూ సపడాగా గ్రీన్ పెన్ అని, లేదంటే ఏదో చిన్న చిన్నవి ఇస్తున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అయ్యో నేను బ్యాగ్ ఇచ్చేసిన అయిపోయి, హ్యాండ్ బ్యాగ్ అని చెప్తున్నాను. ఇచ్చేసింది, అయిపోయింది. నేను అనుకున్నా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేఘన డల్ అయి వస్తుంది, చూద్దాం అని మేము అనుకుంటున్నాం. కానీ వచ్చేటప్పుడు మస్తు సంతోషంతో ఒక సంచి పట్టుకొని వస్తుంది. నీ పేరు ఎవరికి వచ్చిందా అంటే, నా పేరు ఫాదర్కి వచ్చింది. నీ పేరు ఫాదర్కి వచ్చిందా? ఫాదర్ ఏమి ఇచ్చంటే పెద్దది కింగ్ సైడ్ బెడ్షీట్ ఒకటి, తర్వాత దోశలు పోసుకుంటే చూడండి ఏమంటారు, నాన్ స్టిక్ గురించి అయితే ఎంత సంతోషపడుతుందో. ఎందుకంటే రోజు మా పిన్ అడుగుతున్నాను దోశలు వేసుకోవడానికి. మనం ఇప్పుడే కొందాం అనుకున్నా, కరెక్ట్గా గిఫ్ట్ వచ్చింది. చూసిన దేవుడు నాకు మెయిల్ చేసిన వస్తూ ఆనందపడుతుంది శాంటా గిఫ్ట్స్ గురించి. ఇంకా నయ్యం మన చర్చలు పెట్టినుండే. హల్లెలూయా. అయితే ఇవి కానీ వీటిని కాదు, నిజమైన ఆనందం ఏంటంటే ప్రభులో ఉండే ఆనందం వేరు. ఏమున్నా లేకున్నా యేసయ్యను కలిగి ఉంటే వచ్చే ఆనందం వేరు. ఓ రోజు ఒక యవనస్తుడైన పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయింది, ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. సాధారణంగా హెబ్రోన్లో కానీ ఆర్సీఎంలో కానీ బ్యాప్టిస్ట్లో ఉంటే కూడా తెలియదు నాకు, ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, పాస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి అట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒక పాస్టర్ గారు యవనస్తుడు ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అది 24వ తారీఖు తెల్లారితే క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ ఈవ్ ఉంటుంది వాళ్ళకు. అయితే ఆ పాస్టర్ గారికి వచ్చిన తర్వాత ఆ చిన్న చర్చి మనలాగానే ఉంది చర్చి. అయితే త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యేసరికి పాతగా ఉన్న పాస్టర్ గారు, ఇంతమందికి వెళ్ళిపోయిన పాస్టర్, పెయింటింగ్ కానీ ఏమి వేయించలేదు. అప్పుడు ఈ పాస్టర్ గారు కనిపించిందంటే, అబ్బా క్రిస్మస్ వస్తుంది, పండగకి ఎంతోమంది వస్తారు, చర్చిని మంచిగా డెకరేషన్ చేయాలి అనుకొని డెకరేషన్ వాళ్ళు పిలిచి బెలూన్స్ ఇట్లాగా విశాల్ని గ్రేసి కట్టారు. డెకరేషన్ చేసేటట్టుగా వాళ్ళు పిలిచి కొన్ని ఇచ్చారట. ఇంకేదైనా లుకింగ్గా ఉండాలి, క్రిస్మస్ రాగానే అందరూ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ కళ్ళన్నీ దాని మీద పడాలి, ఏం చేద్దామని చెప్పి పక్కన ఒక స్టోర్ రూమ్కి వెళ్ళారట. సామాన్లు అన్నీ ఉంటాయి కదా, స్టోర్ రూమ్కి వెళ్తే అన్నీ చూస్తున్నాడు, పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా చూస్తే ఒక రెడ్ కలర్ మ్యాట్ అవుపడిందట. రెడ్ కలరు కటన్ అవుపడిందట. మొత్తం దుమ్ము బట్టి ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ యొక్క రెడ్ కలర్ కటన్ కడదాం అని చెప్పేసి తీసుకొచ్చి విశ్వాసులకు ఇచ్చి మంచిగా దాన్ని వాష్ చేయించిన తర్వాత సాయంకాలం క్రిస్మస్ ఈవ్ ఉంటుంది కదా, ఇక్కడ కటన్ వేశారు. ఇంతకుముందు మనకు ఉండే కదా కటన్, అట్లాంటి కటనే వేశారంటండి. ఎంత షైనింగ్ అవుపడుతుందంటే చాలా లుకింగ్ అవుపడుతుందంట. దానికి లైట్స్ పెట్టారు, చక్కగా అవుపడుతుంది. సాయంకాలం క్రిస్మస్ ఈవ్ ఉంది, అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక తల్లి అంత దూరంలో కూర్చొని ఏడుస్తూ ఉందట. ఈయన కనిపించింది, పొరపాటున వాక్యంలో ఏదైనా మాట ఈమె తాకిందేమో, అయ్యో ఇది ఎక్కడిది సమస్యరా బాబు అనుకొని ఏడుస్తూ ఉంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆమె చూస్తే చాలా వృద్ధాప్యంలో ఉంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగినంట. అంటే బాబు స్టేజ్ మీద కటన్ కట్టారు కదా, అది నేను నా భర్త కలిసి తయారు చేసింది,
ఒకప్పుడు ఈ ఘటనని మేము ఇద్దరం కలిసి తయారు చేసాము. మీకు ఇష్టమైతే దాని కింద పేరు ఉంటుంది, లూసీ అండ్ రాబర్ట్ అని పేరు ఉంటుంది. నా భర్త పేరు రాబర్ట్. నా భర్త మిలిటరీ జనరల్లో పనిచేసేవాడు. అయితే యుద్ధంలో చనిపోయాడండి. చనిపోయి దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. నా ఇల్లు ఖాళీ చేసి వచ్చాను. ఇప్పుడు ఆ ఘటన చూడడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కనుక నువ్వు రేపు క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఆరాధన అయిపోయిన వెంటనే మా ఇంటికి భోజనానికి రావాలి బాబు అని చెప్పిందట. సరే అమ్మ అని చెప్పి సంతోషపడి ప్రార్థన చేసి పంపించాడు. తెల్లారితే క్రిస్మస్ ఆరాధన స్టార్ట్ అయింది. ఆ తల్లి రాలేదు, చాలామంది వచ్చారు. ఇలా కుర్చీలో ఒక ఆయన కూర్చున్నట్ట. ఆయన కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఏడుస్తున్నాడు. ఒరే నిన్నో కామె ఏడుస్తుంది, ఈరోజు ఈయన ఏడుస్తున్నాడు, ఏంద్ర బాబు అనుకొని వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఈ కటను నేను నా భార్య కలిసి ఇద్దరం కలిసి తయారు చేశాము. ఆ కటన్కి వెనుక నా భార్య పేరు ఉంటుంది, నా పేరు ఉంటుంది, చూడండి కావాలంటే. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను. యుద్ధంలో పనిచేస్తున్నప్పుడు నేను చనిపోయాను అనుకొని నా భార్య ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయింది. నేను చాలా రోజుల తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ప్రదేశానికి వస్తే ఇల్లు ఎవరికి అమ్మేస్తుందంట. 10 సంవత్సరాలు అయింది, నా భార్య ఎక్కడుందో నాకు ఆచూకు తెలియదు అనంట. వెంటనే పాస్టర్ గారి ముఖంలో 100 వాట్స్ బల్బు 1000 వాట్స్ బల్బు వెళ్ళిపోతుందంట. ఎందుకు చెప్పండి? నిన్న చెప్పినామేవాళ్ళు భార్య, ఈరోజు భర్త. అబ్బా ఇద్దరు కలిసి క్రిస్మస్లో వీళ్ళు కలిశారు అనుకొని తీసుకెళ్ళి ఆ భార్య గారి ఇంటికి తీసుకెళ్ళంట. అమ్మా నీ భర్త చనిపోలేదు, యుద్ధంలో బ్రతికే ఉన్నాడు అని తీసుకెళ్ళగానే ఆ ఇంట్లో ఎంత సంతోషమో. ఒక చిన్న పాత క్లాతే కానీ ఆ క్రిస్మస్లో విడిపోయిన 10-15 సంవత్సరాలు విడిపోయిన ఆ కుటుంబం కలిసి క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. ఈ దినం దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన మనము నిజమైన ఏమున్నా లేకున్నా, మన బ్రతుకులో ఇది ఉంది అది ఉంది, ఏదున్నా లేకపోయినా, ఇది లేదు అది లేదు ఎప్పుడు కృంగిపోకూడదు, ఇతరులను చూసి పోల్చుకోకూడదు. మరియమ్మ ఏ రోజు పోల్చుకున్నట్టుగా అవపడదు. తనకున్న దీనస్థితులనే కానీ గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేటట్టుగా తనకు కలిగిన ఆ స్థితిని బట్టి దేవుణ్ణి గణపరచడానికి ఆ తల్లి ఇంటికి, ఎలిజబెత్ ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎలిజబెత్తో చెప్తుంది, నా ప్రాణము ప్రభుని గణపరుస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి, దేవుడు నన్ను కరుణించిన ఈ స్థితిని బట్టి. క్రిస్మస్ అంటే నిజమైన ఆనందము, క్రిస్మస్ అంటే నిజమైన ఆరాధన, నిజమైన ఆనందం. ఏమి ఉన్నా లేకపోయినా మరియమ్మ అనుభవిస్తూ ఉంది. నిజమైన ఆరాధన మరియమ్మ తానున్న స్థితిలోనే ఆరాధన చేస్తూ ఉంది. మరి మందిరానికి వచ్చిన నీవు, అయ్యో ఈ సంవత్సరం క్రిస్మస్కి పట్టు చీర కొనుక్కపోతే, అనవసరం కొనుక్కపోతే, చెప్పిన నా భర్త కొనుక్కో అంటే ఒక 500 కాడ కకృతి పడ్డాడు అనుకొని అని బాధపడిన అవసరం లేదు. వస్త్రాలు లేవని బాధపడ. క్రిస్మస్ అంటే కొత్త వస్త్రాలు వేసుకోవడం కాదు, లేదంటే పిండి వంటలు చేసుకొని మాంసకూర వండుకొని ఇదేదో అది కాదు. క్రిస్మస్ అంటే నీ హృదయము దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ హృదయ పూర్తిగా దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ఏమి ఉన్నా లేకున్నా నీవు కలిగి ఉన్న దాంట్లోనే ఆనందంగా బ్రతకడం నిజమైన క్రిస్మస్. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ ఏమున్నా లేకున్నా దేవుణ్ణి ఆనందంగా ఆరాధన చేసేవారిగా, ఒక నిజమైన ఆనందాన్ని కలిగిన వారిగా, ఒక సంతృప్తి జీవితాన్ని కలిగిన మరియవలే మనం కూడా జీవించుదుముగాక. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. మనందరికి తెలుసు, ఓ దైవజనులు శామ్ విడతలని ఏమో పేరుంటుంది, మనందరూ తెలిసిన పాట పాడారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అనే పాట ఆ దైవజనుడు రాశాడు. అయితే ఒకరోజు ఒక దైవజనుడు అడిగాడంట ఆయన్ని, శ్యామ్ గారు మీరు రాసిన పాట అద్భుతం, ప్రపంచం అంతా పాడదగినట్టుగా అద్భుతంగా రాశారండి, ఇంతకీ అసలు ఆ పాట ఏ రాగంలో రాశారు, ఎలాగ రాయాలనిపించింది మీకు అని అడిగారట. అప్పుడు ఈ యొక్క పాస్టర్ గారు చెప్పారంట, శ్యామ్ రాసిన దైవజనుడు, ఏమండి ఏ రాగంలో రాశాను నాకైతే గుర్తులేదు, కానీ ఏ రోగంలో రాశాను నాకు మాత్రం గుర్తుంది. ఏ రోగపు అనుభవాల్లో నేను రాశాను,
ఏ రోగం వచ్చినప్పుడు ఈ పాట రాశానో నాకు ఇంకా గుర్తుంది. ఏ రాగంలో రాసానో మాత్రం నాకు ఇంకా గుర్తులేదు. అంటే రోగంలో వచ్చినప్పుడు కూడా పాటలు వస్తాయా? అన్ని కోల్పోయినా పాటలు వస్తాయా? ఏమీ లేకున్నా పాటలు పాడగలుగుతామా? మన జీవితంలో నష్టం కలిగినా పాటలు పాడుతూ దేవుని స్తుతించగలుగుతామా? ఆరాధన చేయగలుగుతామా? అటువంటి ధన్యత మనం కలిగిన వారిగా ఉన్నామా? ఒక లేకపోతే ఈరోజు మరియమ్మను చూసి నేర్చుకో. మరియమ్మ చెబుతుంది తన దీన స్థితిలో తాను దేవుని యందు ఆనందించే తత్వం ఎలా కలిగి ఉందో, తనున్న దీన స్థితిలో కూడా దేవుని ఎలాగా మనసారా ఆరాధిస్తుందో, మనసారా గణపరుస్తుందో. ఈరోజు మరియమ్మ నీకు సెలవిస్తా ఉంది, క్రీస్తును కలిగి ఉంటే ఇలాంటి ఆనవాళ్ళు ఉంటాయి. క్రీస్తును కలిగి ఉన్న మరియమ్మ ఏదో ఆర్భాటాలకు వెళ్ళట్లేదు, ఆడంబరాలకు వెళ్ళట్లేదు, గర్వంతో నిలబట్టలేదు. తను నేనెంతో ధన్యురాలు అయిపోయానని, ఎంతో ఏమంటారు దేవుడు నాకు ఇచ్చిన ఘనత అని అనకుండా, లేదంటే నేనే ఘనపరచబడ్డాను అనట్లేదు. తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఆరాధన, నిజమైన ఆరాధన ఏంటో నేర్పుతుంది. ఈ క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని కలిగి ఉండవని. నిజమైన ఆనందం డబ్బున్నప్పుడే కాదు, అంతస్తున్నప్పుడే కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అన్ని విధాలుగా బాగున్నప్పుడే కాదు. యోబులాగా అన్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతించే గుంపులో నిలబడాలి అని సెలవిస్తా ఉంది. కనుక ఇది నిశ్చయంగా మరియమ్మలాగా ఆ నిజమైన ఆనందాన్ని మనం కలిగి ఉండముగాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. మరియమ్మ క్రీస్తు ఆనవాలుగా నిలబడుతుంది. క్రీస్తును కలిగిన వ్యక్తి ఎలాగ జీవిస్తుందో ఆ ఆనవాళ్ళు మరియమ్మలో కనబడుతున్నాయి. ఈరోజు మనం కూడా మందిరానికి వచ్చిన మనం కూడా మరియమ్మ వలె మనకున్న ఏ స్థితి అయినా ఆ స్థితిలో ఆనందించేవారిగా, మనకు కలిగిన ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో ఆరాధన చేసేవారిగా మారుదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండోదిగా యేసు ప్రభు జననంలో రెండోదిగా మనకు వినబడుతున్న పేరు ఎవరిది? యోసేపు. చెప్పండి ఎవరు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు? యోసేపు. యోసేపు గురించి గత 2 వారాల కింద 5 విషయాలు మనం విన్నాం. 5 విషయాలు మనం విన్నాం. యూట్యూబ్లో ఉంటుంది. ఆ వాక్యాన్ని కూడా చాలామంది బలపరచబడ్డారు. అది చూడండి, యేసు ప్రభు జన్మంలో క్రీస్తును కలిగిన యోసేపు ఏం చేస్తున్నాడు చదువుతామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. చాలు, హల్లెలూయా. క్రీస్తును కలిగిన యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నీతిమంతుడు గనుక అవమానపరచకుండా, ఇవన్నీ విన్నాం. అయితే ఎవరిని అవమానపరచకుండా విడిచిపెడదామని అనుకుంటున్నాడు. మరియమ్మను విడిచిపెడదామని అనుకుంటున్న వేళ దూత చెప్పింది, పరిశుద్ధాత్మ వల్ల ఈ కార్యం జరుగుతుంది కనుక నీవు మరియమ్మను విడిచిపెట్టకు అన్న మాట చెప్పింది. దేవుని దూత దేవుని పక్షమందు చెప్పింది ఈ మాట. విడిచిపెట్టకు, చేర్చుకో అని చెప్పింది. అదే ప్రకారం విడిచిపెట్టకుండా చేర్చుకున్నాడు. యోసేపులో ఈ లక్షణం కనబడుతుంది. ఏంటంటే సార్, తాను విడిచిపెట్టలేదు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని దూత సెలవిచ్చిన మాటను బట్టి విడిచిపెట్టలేదు. ఈ పూట తాను ఆ పరిస్థితిలో ఉన్నా కూడా భక్తిని విడిచిపెట్టలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు, తన నీతి కలిగిన స్థితిని విడిచిపెట్టలేదు. ఈ క్రిస్మస్లో క్రీస్తును కలిగిన నీవు ఒక ఆనవాలుగా మారాలంటే నీవు కూడా విడిచిపెట్టవద్దు. ఏంటి? నీ భక్తి జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నీ ప్రార్థన జీవితాన్ని ఒకవేళ విడిచిపెడదాం అనుకుంటున్నావా? ఏ మేలు నా జీవితంలో జరగట్లేదు, నా పిల్లల జీవితంలో ఏ మేలు జరగట్లేదు, నా కుటుంబంలో ఏ అద్భుతం జరగట్లేదు, నా ఇంటిలో అన్ని సమస్యలే, నేను దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరాన్ని విడిచిపెడదాం, ఈ ప్రార్థనను విడిచిపెడదాం,
ఈ యొక్క భక్తిని విడిచిపెడదాం, ఈ నీతి కలిగిన స్థితిని విడిచిపెడదాం అనుకుంటున్నావా? ఒకవేళ అనుకున్న పరిస్థితిలో ఉన్నావా? ఈ క్రిస్మస్లో దేవుని మాట నీతో కూడా చెప్పెడుతుంది. యోసేపు విడిచిపెట్టలేదు. యోసేపు చెప్పకనే చెప్తున్నాడు, విడిచిపెట్టవద్దు. మన భక్తి ఎప్పుడు విడిచిపెట్టద్దు. మన ప్రార్థన జీవితాన్ని స్థితిగతులను బట్టి విడిచిపెట్టద్దు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే వారి భక్తి కులం ముందు నిలబడదు, కులం ముందు మాట్లాడలేరు. కులం ముందుంటే భక్తి కలిగి ప్రార్థన చేయంటే చేయలేరు. ఎందుకు? కులానికి భయపడతా, అమ్మో నేను ప్రార్థన చేస్తే అమ్మో చూసినవా ఈమె భక్తి పరులు అనుకుంటా, ఈమె భక్తి కలిగింది అనుకుంటా, భక్తి మాకు లేనట్టుగా అనుకుంటారు అని విడిచిపెడతారు. కొద్దిమంది పరిస్థితులతో మారిపోతారు. ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి తిరుగుతారు. అలా ఉండొద్దు. పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏదైనా, మన భక్తి, మన ప్రార్థన, మన పరిశుద్ధత ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. ఈరోజు క్రీస్తుని కలిగిన వారు విడిచిపెట్టరు. క్రీస్తును కలిగి లేని వారు, క్రీస్తుకు ఆనవాళ్ళుగా జీవించలేని వారు పరిస్థితిని బట్టి మారుతారు, స్థితిగతులను బట్టి మారుతారు, మనుషులను బట్టి మారుతారు, ప్రదేశం బట్టి మాట్లాడతారు. ఒకవేళ ఆ ప్రదేశం కొంత అనుకూలంగా లేకపోయిందనుకో అక్కడ దేవుని మాటలు విడిచిపెడతారు. అలా ఉండొద్దు. క్రీస్తుని కలిగిన నీవు, యేసు ప్రభును ప్రేమిస్తున్న నీవు, యేసయ్య నా జీవితంలో ఉదయించాడని చెబుతున్న నీవు, పరిస్థితి ఏదైనా, ప్లేస్ ఏదైనా, మనుషులు ఎవరైనా, ఎవరి ముందైనా దేవుని గురించి గొప్పగా మాట్లాడేట్టుగా నువ్వు నిలబడుదువుగాక. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. అది పరిస్థితి ఏదైనా దేవుణ్ణి గొప్ప చేసే మాట్లాడే విషయంలో వెనకడుగు వేయొద్దు. విడిచిపెట్టద్దు భక్తిని. దేవుని గురించిన మాటలు విడిచిపెట్టద్దు. దేవుని గొప్పతనం గురించి విడిచిపెట్టద్దు. కొంతమంది ఉట్టినే విడిచిపెడతారు. చిన్న ఆటంకం రాగానే, మనుషులు ఎవరైనా గొప్పవారు వచ్చారనుకోండి విడిచిపెడతారు దేవుని మాటలను. దేవుడి గురించి మాట్లాడే విధానాన్ని విడిచిపెడతారు. ఎవరైనా ఆటంకపరుస్తున్నారనుకోండి, ఎవరైనా వెట్టకాలంగా మాట్లాడే వారు ఉన్నారనుకోండి విడిచిపెడతారు వారి ముందు దేవుడి గురించి మాట్లాడడం. క్రీస్తును కలిగిన నీవు అలా ఉండడానికి వీల్లేదు. క్రీస్తును కలిగిన యోసేపు చూడండి, విడిచిపెట్టలేదు ఒక్క దేవుని మాటను బట్టి. మొన్నటి దినం గన్పూర్లో సువార్త జరుగుతుంది. సువార్త జరుగుతుంది. హెబ్రోన్ తరపున సువార్త చేస్తున్నారు. ఒక 20 మంది పాస్టర్లు వెళ్ళారు. సువార్త చేస్తుంటే కరెక్ట్గా ప్రతాప్ టెంట్ హౌస్ దగ్గర రాగానే ఒక్కటేసారి 20 మంది వచ్చారండి. 20 మంది ఒకటేసారి వచ్చి ఆపి వాళ్ళని తిట్టి, భయంకరంగా బూతులు తిట్టి ఆ పాస్టర్ గారికి బొట్టు పెట్టి వెళ్ళారు. ఆ విషయం నాకు 4 గంటలకు తెలియకుండా మస్తు బాధపడ్డాను. వెంటనే అక్కడ ఆ చర్చిలోకి వెళ్ళి ఆ పాస్టర్ గారితో మాట్లాడాను. తర్వాత సాయంకాలం క్రిస్మస్ ఉంటే ఆ బని సార్కి చెప్పాను, సార్ ఇట్లా అయిందంటే ఎవరా పాస్టర్ గారు అంటే ఇట్లా మన హెబ్రోన్ పాస్టర్ అని చెప్పి ఆ పాస్టర్ గారిని పిలిపించి సార్ మాట్లాడారు. సార్ ధైర్యం చెప్పారు. నేను అడిగాను, అన్న భయపడకనంటే ఆయన ఏమన్నా తెలుసా, ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? అంత అందరి ముందు అవమానమైనా కూడా తను ఒక్క మాట అన్నాడండి, లేదు తమ్ముడు నేను భయపడట్లేదు, అక్కడ సువార్త ఆపేసినప్పటికీ కూడా మళ్ళీ సాయంకాలం మళ్ళీ మేము చాగలకు సువార్త వెళ్ళామని చెప్పారు. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మళ్ళీ సువార్త వెళ్ళాం, మళ్ళీ దేవుని వాక్యం భోగిస్తూనే ఉన్నాం. చాగల్లో కూడా సువార్త ఎప్పొస్తే వీళ్ళే అంత అయిపోయింది. దేవుని మందిరికి వచ్చారు, అందరూ భోజనం చేస్తుంటే ఎవరో సువార్త విన్న వాళ్ళు కరపత్రం తీసుకున్న వాళ్ళ భార్య తీసుకుంటే వాళ్ళ భర్త వచ్చి తింటున్న వారిని భయంకరంగా తిట్టాడు. అయినా సువార్త ఆపలేదు. సువార్తను పెట్టారా? ప్రార్థన విడిచిపెట్టారా? మరి మనం ఎందుకు విడిచిపెడుతున్నాం? పరిస్థితిని బట్టి మాట్లాడలేకపోతున్నాం, మనుషులను బట్టి విడిచిపెడుతున్నాం. మనుషులను ఎవరైనా ప్రార్థన చేయమంటే, ఎవరైనా వాక్యం చెప్పమంటే, ఒకవేళ అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్న సందర్భం వస్తే నువ్వు మౌనంగా ఉంటున్నావంటే కారణం ఏం తెలుసా? ఇంకా నువ్వు క్రీస్తుని కలిగి లేవు. క్రీస్తుని కలిగి ఉన్న ఆనవాళ్ళు వేరేగా ఉంటాయి. వారు ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతులైనా దేవుడి గురించి గొప్పగా చెప్పగలుగుతారు, గొప్పగా వాడబడగలుగుతారు. హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. ఈరోజు నిరాశ కలిగిందని, ఈరోజు ఆటంకం కలిగిందని భక్తిని, ప్రార్థనను, పరిశుద్ధతను, పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరో వెటకారంగా మాట్లాడారని
విడిచిపెట్టరు. కొంతమంది ఎవరైనా పరిచయం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క మాట అన్నారు అనుకోండి, నువ్వు కూడా చేస్తున్నావా, నీకెందుకు అననుకోండి, అమ్మో ఇక్కడ పరిచయం చేస్తే ఎవరైనా అంటారేమో అనుకొని విడిచిపెడతారు. పరిస్థితిని బట్టి ఎప్పుడు మారద్దు. క్రీస్తును కలిగి ఉన్న యోసేపు పరిస్థితి ఏదైనా దేవుని మాటకు లోబడి విడిచిపెట్టలేదు. అందుకే బైబిల్లో రూతుతో బోయాజ్ అంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో. త్వరగా రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అప్పుడు బోయాజు రూతుతో దీన్ని, అమ్మ వింటున్నారా ఏమంటున్నాడు? బోయాజు అంటున్నాడు, దీనిని విడిచిపోవద్దు. అమ్మా, నీ యొక్క సత్ప్రవర్తన అందరికంటే ప్రత్యేకంగా ఉంది. దీనిని విడిచిపోవద్దు. నీ కొరకు నీకు నీళ్ళు కావాలా? వాళ్ళు వచ్చినప్పుడు మనం వాక్యం చెప్పాలి. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఈ మాట గమనించు. బోయాజ్ అంటున్నాడు, అమ్మా నీకు చేదుటకు నీరు కావాలా? చేదిన నీరు త్రాగడానికి నీకు అధికారం ఇస్తున్నాను. ఏ యవనస్తుని నేను ముట్టదని అధికారం ఇస్తున్నాను. నీవు మాత్రం విడిచిపోవద్దు. ఎందుకో అంత గొప్ప మాట ఒక్క రోజులోనే రూతుకు వినబడింది. కారణం ఏంటో తెలుసా? తన ఊరు మారింది, తన ప్లేస్ మారింది, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వాళ్ళు అని చెప్పి తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని పోగొట్టుకోలేదు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలేదు, దేవుడి కొరకు నిలబడే విషయంలో పోగొట్టుకోలేదు. అక్కడ సత్ప్రవర్తన కలిగి జీవించింది, క్రీస్తును కలిగిన వ్యక్తిగా జీవించింది. అందుకే తను విడిచిపోలేదు కనుకనే ఏ పొలంలో అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిందో, మనకు తెలుసు కదా పరిగే అంటే ఏమంటుందని, ఒక రకంగా అడుక్కొని తినవేంటి అంటారు. అందరూ విడిచిపెట్టిన దాన్ని ఎంతో దీనులైన తప్ప, ఎంతో కష్టస్థితిలో ఉంటే తప్ప పరిగెరుకోవడానికి వెళ్ళలు. మీకు తెలుసు, అందరూ నా వైపు చూడండి, ఏ పొలానికి అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఓనర్గా మార్చబడింది. కొట్టుగట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు స్తుతించు గట్టిగా, హల్లెలూయా. క్రీస్తును కలిగిన వ్యక్తి ఒక ఆనవాళ్ళుగా ఏ పొలంలో పరిగెరుకోవడానికి దిక్కులేని స్థితిలో అడుగుపెట్టిందో ఆ పొలానికి ఓనర్గా మార్చబడింది, ఆ పొలానికి దీవెనకరంగా మార్చబడింది, ఆ పొలానికి ఓనర్గా దేవుడు ఆమెను దీవించాడు. క్రీస్తును కలిగిన వ్యక్తి పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, వ్యతిరేకులను బట్టి వారి పరిస్థితి మార్చుకోరు, వారి భక్తి జీవితాన్ని మార్చుకోరు. మరి ఈరోజు ఒకవేళ హైదరాబాద్లో ఉంటున్నా, వేరే ప్రాంతంలో ఉంటున్నా, ఎక్కడ ఉన్నా నీ ప్రార్థన జీవితాన్ని మానుకోవద్దు. వింటున్నారా? బయట ఉన్న వారు కూడా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ వ్యక్తుల మధ్యలో ఉన్నా, ఎవరు వచ్చినా ఎవరున్నా దేవుణ్ణి గణపరిచడాన్ని, దేవుణ్ణి స్తుతించడాన్ని, మన భక్తి, మన పరిశుద్ధత, మన ప్రార్థన, మన పరిచర్య, దేవుని కొరకు పరిగెత్తే విధానం మారుకోవద్దు, మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీ దీన స్థితిలోనే దేవుడు గొప్ప స్థితిగా దేవుడు మారుస్తాడు, గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఉన్న చిన్న పనే కావచ్చు, నువ్వు కలిగి ఉన్న భక్తిని బట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను అంటాను, యోసేపు ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు తెలుసా? తాను విడిచిపోలేదు గనక, దేవుణ్ణి విడిచిపెట్టలేదు గనక, దేవుడు చెప్పిన మాటను బట్టి మరియమ్మను విడిచిపెట్టలేదు కనుక అక్కడ దేవుని మాటకి ఇచ్చిన ప్రయారిటీ యోసేపులో కనబడుతుంది. క్రీస్తును కలిగిన వ్యక్తి ఉండాల్సిన ఆనవాలవి. నీలో చాలా మంది జీవితంలో ఒకవేళ ఇంకా ఆనవాళ్ళు కనబడకపోతే ఈ రోజే నేర్చుకుందువుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ క్రిస్మస్లో నువ్వు ఆనవాళ్ళు కలిగి ఉండాలి, ఆ లక్షణాలు కలిగి ఉండాలి, ఆ లక్షణాలు నువ్వు అలవర్చుకోవాలి. ఈ క్రిస్మస్లో ఒక ప్రత్యేకమైన మార్పు మన జీవితంలో వచ్చునుగాక. మన భక్తిలో,
మన పరిశుద్ధతలో, మన మాటలో, అది ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి స్తుతించేవారిగా, వెనకడుగు వేయకుండా, విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా. ఒకవేళ మీలో ఇంకెవరైనా ఉన్నారా, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, నా ఇంటిలో ఏం చేశాడు, నా పిల్లల జీవితంలో ఏం చేశాడు, నా ఉద్యోగంలో ఇంతకాలం కష్టపడుతున్నాడు, ఏ ఒక్క ప్రతిఫలం నాకు లేదు. వద్దు, నేను లోకంలో అందరిలాగా తాగుతా, అందరిలాగా తిరుగుతా, అందరిలాగా డాన్సులు వేస్తా, అందరిలాగా లోకంలో తిరిగి నేను మారిపోతా, నాకు వద్దు దేవుడు అనుకుంటున్నావా? విడిచిపోకు బ్రదర్. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు. నీ కొరకు దాగి ఉన్న ప్రతిఫలం గొప్పది. దేవుడు దాచి ఉంచిన దీవెన గొప్పది. దేవుడు దీవించిన ఆ స్థితి గొప్పది. రూతమ్మ విడిచిపెట్టలేదు కనుకనే. ఒకవేళ నేను అంటాను, మన వర్షంలో ఆలోచిస్తే, ఒకవేళ రూతమ్మ కనుక విడిచిపెట్టి ఉంటే, ఆ పొలాన్ని, ఆ సంఘాన్ని, ఆ యొక్క స్థితిని విడిచిపెట్టుంటే ఓనర్గా మార్చబడేదా, గనురాలుగా మార్చబడేదా, ధన్యురాలుగా మార్చబడేదా? విడిచిపెట్టలేదు కనుకనే కష్టమైనా నష్టమైనా, నేను అంటున్నాను, ఏ ఇబ్బంది అయినా, నువ్వు అప్పులలో మునిగి ఉన్నా, ఏ ఒక్క ఆర్థికంగా నువ్వు పైకి లేవలేని స్థితిలో ఉన్నా, ఏ మేలు నీ జీవితంలో జరగకపోయినా, ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. 2026 రాబోతుంది. నువ్వు విడిచిపెట్టకుండా కలిగిన దాన్ని గట్టిగా కలిగి ఉండగలిగితే, నీ భక్తిని కలిగి ఉండగలిగితే, తప్పక దేవుడిని హెచ్చిస్తాడు. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు, దేవుని స్తుతించు గట్టిగా. తప్పక నీ స్థితి దీవించబడుతుంది. తప్పక నువ్వు దీవించబడతావు. నువ్వు వెలిగించబడే స్థితిలోకి వస్తావు. ఉందరబా. దేవుడు మర్చిపోడు నీ భక్తిని, నువ్వు కలిగిన విశ్వాసాన్ని, నువ్వు కలిగిన నమ్మకాన్ని. దేవుడు మర్చిపోడు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు ఒకవేళ జరిగిపోయినా, ఆ భక్తి మనలో ఉంటుంది కదా, దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది. అవన్నీ నీ తల్లిదండ్రులు ఆశించినవన్నీ, నీ కుటుంబం ఆశించినవన్నీ ప్రతిఫలం నీలో కనబడేటట్టుగా చేస్తాడు. నీ కుటుంబంలో కనబడేటట్టుగా చేస్తాడు. ఆ ప్రతిఫలం నువ్వు అనుభవించినట్టుగా చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, మా నాన్న ఎంత భక్తిపరుడు, మా అమ్మ ఎంతో ప్రార్థన పరురాలు, అంత ఎన్నో రోజులు మా అమ్మ ఏడ్చింది, కానీ మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, నా జీవితంలో మాత్రం ఏదీ లేదు, నేను అంతే కష్టాల్లో ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడు మర్చిపోడు. ఆ ప్రతిఫలం వస్తుంది ఖచ్చితంగా. ఏదో రూపంలో, ఏదో పరిస్థితిలో తప్పక నీకు దేవుడు దయచేస్తున్నాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరియమ్మ ఒక ఆనవాలుగా మారింది. ఏం కలిగి? దీన స్థితిలో దేవుడు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందించింది, నిజమైన ఆరాధన చేసింది, నిజంగా దేవుని స్తుతించింది. మరియమ్మ ఒక ఆనవాలుగా మారింది, క్రీస్తును కలిగిన ఆనవాలుగా. రెండోదిగా ఎవరు చెప్పండి? ఎవరు చెప్తలేరు? యోసేపు. చెప్పండి అన్నారు. యోసేపు క్రీస్తును కలిగిన వ్యక్తిగా, కలిగిన ఒక ఆనవాలుగా మారాడు. ఎలాగా? విడిచిపెట్టలేదు దేవుని మాటను బట్టి. ఈరోజు మనం కూడా అటువంటి ఆనవాలుగా మారుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడో మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము, 2వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. అత్యానంద భరితులై చాలు. హల్లెలూయా. చేతులపై ఎప్పుగట్టి హల్లెలూయా. క్రీస్తును కలిగిన మరియా ఆనందించింది, ఆరాధించింది. క్రీస్తును కలిగిన యోసేపు విడిచిపెట్టలేదు దేవుని మాటను బట్టి. మూడోదిగా క్రీస్తును కలిగిన జ్ఞానులు. చెప్పండి ఎవరు? యేసు ప్రభు పుట్టుకలో జ్ఞానుల పేరు కూడా మనకు ఎక్కువ వినబడుతుంది. ఎక్కడ ఏ ఒక్క స్కిట్ వేసినా, ఏ ఒక్క క్రిస్మస్ ప్రార్థనలు అయినా కూడా ఎక్కువ మనకి ఎవరి గురించి వినబడుతుంది? జ్ఞానుల గురించి. మనం అందరూ వినే మాట ఏంటి? జ్ఞానులు 2.5 సంవత్సరాలు నడిచి యేసయ్యను చూడడానికి వచ్చారు. చూసి వట్టిగా వెళ్ళి సమర్పించుకున్నారట.
ఒక గొప్ప సేవకుడు చెప్పాడు, ఆ మాట చాలా ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళు సమర్పించిన ప్రతి వస్తువు అక్కడ అవసరంగా మారిందట. హల్లెలూయా. నిజానికి మరియమ్మ దీనురాలు అన్నాం కదా, బంగారం ఒక్కసారి చూస్తుంటుందట్రా. ఏమో 30,000 ఉన్నప్పుడు ధరించుకున్నారు, ఇప్పుడు 1,30,000 అంట. హల్లెలూయా. అమ్మో పెళ్ళిళ్ళ బంగారంలో ఒప్పుకోవద్దు ఇక. 1,30,000 ఏందట. అక్కడ మరియమ్మ దీన స్థితి కనుక ఆ కుటుంబానికి అవసరమైంది బంగారం అందింది. రెండోదిగా సాంబ్రాణి. వారు ఎక్కడున్నారు? పశువుల పాకలో, లేదంటే ఆ ఉన్న ప్రదేశంలో, ఏ ఇంట్లో ఏ స్థలంలో అయితే ఉన్నారో అదంతా సువాసనతో ఉందా? సువాసన రావాలని, సువాసన కొరకు చక్కగా ఏమంది? సాంబ్రాణి అందింది. బోలము దేనికి సూచన? బోలం ఏం చేస్తారు చెప్తలేరు ఎవరు? బోలం మనం ఏం చేస్తాం? అక్కడ నీడని ఉంది, అవసరమైంది, ఆమె పొందుకుంది. బంగారం అక్కడ వారికి ఆ కుటుంబానికి అవసరప్రదంగా ఉంది కనుక దేవుడు పంపించాడు అనుకున్నాం. సాంబ్రాణి ఒక సువాసన కొరకు, బోలము ఏమంటారు పిల్లలకు దేని కొరకు వాడతారంట. నిశ్చయంగా దేని కొరకు వాడారు, అక్కడ అవసరమైంది. అయితే చూడండి, ఇక్కడ వారు చూసిన విధానం ఏంటంటే వారి అర్పణ, వారి సమర్పణ. నేనంటాను, క్రీస్తును కలిగిన వారిలో ఉండాల్సిన మెయిన్ లక్షణం ఉండాల్సిన సమర్పణ. డబ్బు గురించి మాట్లాడలే, డబ్బే కాదు, ఇంకా మిగతా విషయాలు అవి ఏదైనా సమర్పించుకునే మనసు ఉండాలి. దేవునికి కావాల్సింది నీ హృదయము, దేవునికి కావాల్సింది నీ తలాంతులు, దేవునికి కావాల్సింది నీ ఆలోచన విధానం. దేవుని కొరకు వాడాలి. అదేనైనా నీ ఒక వాహనం కావచ్చు, నీ వస్తువులు కావచ్చు, నీ తలాంతులు కావచ్చు, నీ హృదయం కావచ్చు, నీకు కలిగిన జ్ఞానము, నీకు కలిగిన చదువు, దేవుని పనిలో దేవుని కొరకు సమర్పించుకోగలిగితే, నీ సమయాన్ని సమర్పించుకోగలిగితే అది తప్పకుండా నీకు దీవెనగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సమర్పించుకునే మనసులో మనం ఉన్నామా? క్రీస్తు పరలోకాన్ని విడిచి, పరమందుని విడిచి, ఆ ప్రదేశాన్ని విడిచి, అంత రాజు స్థితిలో ఉండే స్థితిని విడిచి, ఏమీ లేని దౌర్భాగ్యమైన మన కొరకు ఆయన అన్నీ విడిచి వచ్చాడు. ఆయన అన్నీ సమర్పించుకొని వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు, మనకు ఆనందం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, అన్నిటికంటే ముఖ్యంగా పరలోకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణాన్ని మనకిచ్చాడు, తన ప్రాణాన్ని మనకిచ్చాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న మనం ఏ రోజైనా ఒక సమర్పణ కలిగిన మనసుతో ఉన్నావా? ఈ క్రిస్మస్ నీలో సమర్పణ పెంచాలి. ఒక సమర్పణ కలిగిన మనస్సు, ఏదైనా ఏ విషయమైనా ముందుండే మనస్సు, ప్రార్థించే మనస్సు. నీ సమయం దేవునికి కావాలి. నీ సమయం దేవుని పనిలో అవసరమైందనుకోండి, నీ సమయం ఎంత విలువైందైనా దేవుడి కొరకు నువ్వు ఖర్చు చేయగలిగితే, నీ సాయం దేవుని మందిరానికి అవసరం అనుకోండి, ఖర్చు చేయగలిగితే. ఇప్పుడు చూడండి, రేపటి దినం, రేపు ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నంతో, శుక్రవారం శనివారం ఆదివారం మధ్యాహ్నంతో ముగించబడుతుంది శుద్ధీకరణ కూడికలు. మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 3 రోజులు తప్పక మనకు అవసరమై ఉన్నది. సంవత్సరమంతపు శుద్ధీకరణ కూడికలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అయ్యి 10 లోపే ముగించబడుతుంది కనుక తప్పకుండా రండి. ఈ యొక్క శుద్ధీకరణ కూడికలో దేవుని సమయంలో దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, 2025లో నీ కొరకు నేను ఏం చేయలేకపోయాను, నీ కొరకు నేను ఒక్క అడుగు నేను నడవలేకపోయాను, నీ కొరకు ఏ పని చేయలేకపోయాను, నీ కొరకు ఏ త్యాగం చేయలేకపోయాను. ఈ 2026లో అయినా నీ కొరకు నేను వాడబడాలి. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. నీ కొరకు నేను వాడబడాలి, నీ పనిలో నేను వాడబడాలి, నీ సేవలో నేను వాడబడాలి. అయ్యా, నీ కొరకు చేస్తున్న ప్రతి పనిలో నేను ఉండాలి, నా హస్తం ఉండాలని ప్రార్థన చేసుకో. అది నీకు ఆశీర్వాదం తప్పకుండా. నిజంగా నేను మాత్రం చెప్పగలుగుతున్నాను, ఒకవేళ మీ యొక్క 3-4 సంవత్సరాల్లో సమృద్ధిగా దేవుడు మమ్మల్ని దీవించాడు, సమృద్ధిగా దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు.
ఒకప్పుడు మేము ఎప్పుడు ఆ యొక్క పరిస్థితుల మధ్యలో మేము నడవలేదు. ఈ ఒక 2-3 సంవత్సరాలు అంతగా దీవించడానికి కారణం తెలుసా? మొట్టమొదటిగా మేము మా కుటుంబం అంతా కలిసి దేవుని పని కొరకు నిలబడ్డాం గనక, దేవుని పని చేస్తున్నాం గనక, దేవుని పని మోస్తున్నాం గనక దేవుడు మమ్మల్ని దీవించాడు, అత్యధికంగా దీవించాడు. అలాగే రెండోదిగా మేము ప్రతి నెల ఖచ్చితంగా ఒక 20-25% తప్పకుండా నాకు కలిగిన దాంట్లో దశమభాగం దేవునికి ఇస్తాను. దేవుడు ఎప్పుడు నాకు లోటు చేయలేదు. ఖచ్చితంగా మా దానిల్ సార్ ఆత్మ తండ్రికి ఇచ్చే విషయంలో ప్రతిసారి ఇక్కడ నమ్లిగొండ 1 వంతు వస్తే నేను ఒక్కనే 2 వంతులు చేస్తాను. మా కానుక ఎంత వస్తుంది తెలుసా? నాకు గన్పూర్లో ఒక 300 వస్తుంది. 300 వస్తుంది. మీకు విషయం తెలుసా? డానిల్ సార్ కింద వేయలే కానీ నమ్లిగొండలో ఎంత కానుక వస్తుంటే నమ్మలేకపోయారు. ఇంత పెద్ద సంఘం ఉంది, వారానికి ఒక 2-3 వేలు రావంటే సార్ నిజం సార్ అని చెప్పి సార్ ఒకసారి బుక్ కూడా ఇచ్చారట. ఇంతకుముందు లెక్క పెట్టి రాస్తారు. 600-500 వస్తాయి నమ్మలిగొండలో. మన కానుక ఎప్పుడైనా ఎవరు ఉంటే లెక్క పెట్టండి, అవకాశం ఉంది. 500, 600, 400 వస్తాయి అంటే చూడండి. వస్తున్న ఒక 100 మంది కూడా సరైన సమర్పణ కలిగిన మనసు లేకపోతే, కానీ దేవుడు మాత్రం మాకే లోటు చేయలేదు. ఈ రోజు కూడా నా బైక్ అయినా నా ఖర్చులైనా నేను దేవుడు నాకు ఇచ్చిన సేవలో గణపూర్ సంఘంతోనే నడిపించబడుతున్నా. కానీ దేవుడు ఎప్పుడు లోటు చేయలే. దశమభాగం ఇచ్చే విషయంలో కానీ ఆ దీవెన దేవుడు మాకు అనుగ్రహించాడు. గన్పూర్లో దేవుడి సంవత్సరం శ్రాపేయడానికి దేవుడు సాయం చేశాడు. దేవుడు 50,000 ఇటుక పంపించాడు, ₹1,00,000 తర్వాత పంపించాడు. ఇంకా అన్నీ దేవుడు ఎప్పుడు చిన్న సంఘమే కావచ్చు కానీ ఆ సంఘం మేము నేర్చుకునేది తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేయడం. శుక్రవారం ఎంతమంది మేమందరం ప్రార్థన చేయడం. అయితే ఇక్కడ కూడా ఇక్కడ ఇంత పెద్ద పని అయినా ఎంత ఆలస్యం జరుగుతుందో అక్కడ అంత ఫాస్ట్గా జరుగుతుంది. దేవుడు ఎప్పుడు సమర్పించుకున్నవని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. ఇక్కడ మేము కష్టపడి పని చేస్తే, మేము మోస్తే, అక్కడ మాత్రం పనులతో చేసేటట్టు దేవుడు సాయం చేస్తుంది. దేవుడు అంటే చూడండి, సమర్పణ కలిగిన మనస్సును దేవుడు అవమానపరుషడు. దేవుడి కొరకు మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏదో దిక్కు నుంచి, నేను ఎప్పుడు ఈ మాట నా సేవలు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటా. ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, అమ్మా ఎస్తేరు, నువ్వు ఈరోజు నీ దగ్గర నుంచి సాయం రాకపోతే ఈ యొక్క కార్యం జరగదనుకుంటున్నావా? ఇదిగో మొర్దెకై అంటాడు, 4 దిక్కుల నుంచి యేసయ్య సాయం పంపిస్తాడు. హల్లెలూయా. 4 దిక్కుల తన ప్రజల కొరకు ద్వారాలు తెరుస్తాడు అన్న మాట నేను ఎప్పుడు నా సేవలో నేను బలంగా పట్టుకున్నాను. దేవుడు ఆ సమర్పణను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చిన మందిరం కనబడుతుంది. ఎన్ని అవసరాలు ఉన్నాయో మన సహాయం, మన హస్తం మన మందిరంలో ఉంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అంటారు మీరు 10% దశమభాగం. మన చర్చిలో ఇంతమంది ఉన్నారు కదా, ఒక 5-6 ఇస్తారు దశమభాగం. ఒక 5 అనుకుంటాను దశమభాగం. ఒక 5తోనే పరిచర్య ఇంత బాగా నడుస్తుంది. దేవుడు పంపిస్తున్నాడు. కానీ అంటాను, మనం ప్రతి ఒక్కరూ చిన్న పనులోనైనా మనం నమ్మకంగా దశమభాగం ఇచ్చేవారిగా మారాలి. అదెంతో ఆశీర్వాదం. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జ్ఞానులు క్రీస్తును కలిగిన ఆనవాళ్ళుగా ఎలా మారు తెలుసా? వారి సమర్పణే క్రీస్తును కలిగిన ఆనవాళ్ళను చూపెడుతుంది. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? నిశ్చయంగా దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎప్పుడు మనని అవమానపరచాడు. ఈ దిన తీర్మానం తీసుకో. 2026 రాబోతుంది. క్రిస్మస్లో నువ్వు తీసుకున్న తీర్మానం మీద నిలబడు. 52 ఆదివారాలు ఉంటాయి. దేవా, ఈ 52 ఆదివారాలు నీ మందిరంలో ఏ చిన్న పరిచర్యైనా నేను చేస్తాను ప్రభా అని తీర్మానం తీసుకో, సమర్పించుకో. ఇది ప్రభా, రాబోయే సంవత్సరం ఏ పని ఎక్కడ సేవ జరిగినా అక్కడ నేను పాల్గొంటాను, అక్కడ నేను ప్రార్థన చేస్తాను. ఉదయకాలం లేచి నేను ప్రార్థన గుంపులో ఉంటాను. మెయిన్గా ఈ యొక్క 6 నెలల్లో దీవించబడడానికి కారణం ఈ ఉదయకాల ప్రార్థన. మా యొక్క సమర్పించుకో, అది కూడా సమర్పణే. మన ఉదయకాల ప్రార్థనలో ఉంటే మాటలా ఏ రోజు ప్రార్థన తప్పాము మనం? ఏమమ్మా చిన్నమ్మ, ఏ రోజు ప్రార్థన
ఎంత అలసిపోయినా ఉదయకాలం లేచి మళ్ళీ ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన ఎంతో దీవెనగా మారింది. మన సమయం దేవుని కొరకు ఇస్తున్నాం, దేవుడు సమయం కల్పించుకొని మన కొరకు పనిచేస్తాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. మీకు తెలుసా, కోల్గేట్ అనే మనం వాడతాంగా పేస్ట్, ఆ యొక్క బ్రదరు ప్రారంభం నుంచి దేవుని కొరకు తీర్మానం తీసుకున్నాడు. తన స్థితిని దేవుడు ఎంతవరకు దీవించాడంటే ఈరోజు 99% దేవుని సేవకు వెళ్తుంది, 1%లోనే వారి వ్యాపారాలు. ఆ 1% ఎంత దీవించబడిందండి? కొన్ని 100 కోట్లు. ఎట్లాగా దేవుని పనిలో వాడబడే విధానం. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కృప నీకు నాకు దేవుడు ఇచ్చునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది, ఇంకొక వారం రోజుల్లో మనకు న్యూ ఇయర్ ఉంది. భోజనాలు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు ఈరోజు క్రిస్మస్లో కనీసం చిన్న స్వీట్ పంచబెట్టడానికి కూడా ₹1 అందలే, ఎవ్వరీలే స్వీట్. ఎక్కడ ఇక అవమానం అయితే అనుకున్న టైంలో, సరే డాడీ వెళ్ళి తీసుకొచ్చే టైంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఒక వ్యక్తి ద్వారా పంపించాడు ఈ యొక్క చిన్న సహాయం. తాను ఒప్పుకున్నందు కానీ దేవుడు జరిగించి చూపించాడు, ఒప్పుకొని తీర్మానం చేశాడు. ఇప్పుడు వచ్చాడు. మొన్న చీరల విషయంలో కూడా, మొన్న అక్కడ చీరలు మంచి విషయంలో కూడా మధ్యాహ్నం 3 అవుతుంది, చీరలు లేవు. కష్టమవుతున్న టైంలో అమ్మినక్క ఒక 5 ఇచ్చింది, రూతక్క ఒక 5 ఇచ్చింది, మేము ఒక 5 దుప్పట్లు తెచ్చాము. అద్భుతం తెలుసా? అద్భుతం ఏంటంటే ఆ మధ్యాహ్నం, ఆ సాయంకాలం 5 గంటలకు హన్మకొండ నుంచి ఫోన్ వచ్చింది. ఒక బ్రదరు మన బస్ కేసు పంపిస్తున్నాను, నా తరపున 15 చీరలు పంచిపెట్టని పంపించాడు. అద్భుతం తెలుసా? మేము వాళ్ళని అడగలేదు, అశోకను పంపించాడు. మేము ఎవరిని అడగలేదు అసలు. వాళ్ళే ఆ భార్య భర్తలు ఇద్దరు క్రిస్మస్ కొరకు షాపింగ్ కొరకు వెళ్ళారట హన్మకొండలో. మనకేందో అందరు దొరికిన అందరూ సౌత్ ఇండియాలో కొంటారు, మన ద్వారా బతికేస్తున్నాడు. కాదు, అక్కడికి షాపింగ్ కొరకు ఇద్దరు కొంటుంటే ఆ అక్కన్నదంట, ఈ సంవత్సరం పాపం చార్లెస్ బ్రదర్ వాళ్ళ చర్చికి మనం ఆ తరపున వాళ్ళు అన్ని దాంట్లో పంచిపెడుతున్నారంట. ఉదయకాల ప్రార్థన వినబడ్డది. మనం నిదానం తీసుకున్నాం, దేవుని కొరకు పంచిపెడదామని చెప్పి. వెంటనే అక్కడ 5 గంటలకు బస్సు దిగింది, 5 గంటలకు వచ్చిన చీరలు వచ్చినాయి అన్నీ. మళ్ళీ మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్ని దగ్గర పంచిపెట్టాలన్న ఉద్దేశంతో పంచిపెట్టాం. మళ్ళీ మొన్నటి దినం గణపూర్లో ప్రార్థన అవుతుంటే మా అత్తమ్మ నాకు ఫోన్ చేసి మా కుమారత్త పెద్ద అత్తమ్మ ఫోన్ చేసి, అన్నిలకు చీరలు పంచి పెడుతున్నట్టు కదా, నేను కూడా ఒక 15 చీరలు పంపించి చెప్పింది. ఆ దేవుడు ఎట్లాగో పంపిస్తాడు. దేవుని కార్యం చేసాం, అన్యులందరూ ఎంత సంతోషం. మనం ఎప్పుడు చేసుకోవద్దండి, దేవుని ప్రేమ మన ద్వారా అన్యులకు అందించబడాలి. గన్పూర్లో మేము కూడా టెంట్ వేసాం, మన చర్చ్ అంతా టెంట్ ఉంటుంది. టెంట్ వేసి చిన్న స్టేజ్ వేసి మెయిన్గా నేను అనుకున్న విధానం ఏం తెలుసా, అన్యులకు భోజనం పెట్టాలి అనుకుని ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసాం. చాలామంది వచ్చారు, కుర్చీలు వేసాం, అందరికీ భోజనం ఏర్పాటు చేసి అందరు భోజనం చేసిన తర్వాత దేవుడు ఎంతగానో ఒక 3 సిస్టర్లు ఇక మా ఇంటి పక్కనే పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళ వైఫ్, ఆ అక్క వచ్చి వాళ్ళ కుటుంబంతో ప్రార్థన చేయించుకుని వెళ్ళి, ఇంకో సిస్టరు ఏం చెప్పింది తెలుసా, దేవుడు నిజంగా నాతోనే మాట్లాడాడు అని చెప్పింది. ఇంకో సిస్టరు ఆమె వెళ్తూ నా తరపున కూడా దేవుడిని కానుక ఇస్తా నేను అనుకోని 500 కానుక ఇచ్చిపోయింది. మేము అసలు మనం అక్కడ కానుక విషయం ఎత్తాం అక్క, అసలు కానుక పట్టామా, ఏం చెప్పలే. కానీ దేవుని ప్రేమ, దేవుని అట్లా మనం ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ దేవుని గురించిన వార్త వినబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని కార్యం దేవుడు జరిగించుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. జ్ఞానులు క్రీస్తును కలిగిన మనసుతో ఉన్నారు కనుక వారు సమర్పించుకునే అనుభవంలో ఉంది కనుక ఇప్పుడు ఇక్కడ వారు కూడా మందిరానికి కిటికీ ఎంత అవసరం ఉంది. ఇప్పుడు కిటికీలు తెచ్చి దగ్గర 6 నెలలు అయిపోయింది కనుక మీలో ప్రేరేపించబడిన వాళ్ళు మందిరానికి కిటికీ అవసరం, ఒక ట్రిప్ ఇటుకేయండి, తీర్మానించుకోండి. సిమెంట్ అవసరం ఉంది, ఇప్పుడు నూతన సంవత్సరం భోజనాలు అవసరం ఉన్నాయి. అందరూ తీర్మానం చేసుకోండి. దేవుని పనిలో మనం సమర్పించుకోగలిగితే తప్పక దేవుడు మర్చిపోడు. ఆ దీవెన మనం తప్పక అనుభవిస్తాము. దేవుడు నిశ్చయంగా ఆ కృప మీ అందరికి ఇచ్చునుగాక, ఆ కృప మీ అందరికి దేవుడు దయచేయునుగాక. ఈరోజు క్రీస్తుని కలిగిన ఆడవాళ్ళుగా మనం మారుదుముగాక. ఆమె చెప్పండి, నీవే ఒక ఆనవాళ్ళుగా మారాలి, నేనే ఒక ఆనవాళ్ళుగా మారాలి. మనం అందరం క్రీస్తును ప్రతిబింబించేటట్టుగా ఈ క్రిస్మస్లో గొప్ప మార్పు దేవుడు మనకి ఇచ్చునుగాక. మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం.
అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించి చిన్న తీర్మానం తీసుకుంటావా? దేవా, ఈరోజు క్రీస్తును కలిగిన ఆనవాళ్ళు నేనే ఒక ఆనవాళ్ళుగా మారాలయ్యా. నా కుటుంబం ఒక ఆనవాళ్ళుగా మారాలి, నా పిల్లలు ఒక ఆనవాళ్ళుగా మారాలి. నిజమే, ఆనవాళ్ళు ఉంటే ఆనవాళ్ళు గురించి నువ్వు చెప్పినప్పుడు గొల్లలు గుర్తించగలిగారు. ఆ ఆనవాళ్ళను బట్టి నీవు ప్రవచనం ఎత్తి 700 సంవత్సరము చెప్పినప్పుడు నీవిచ్చిన ఆనవాళ్ళను బట్టి మరియమ్మ గుర్తించబడింది. ఈరోజు అందరూ మోకాల మీద ఉండి ఓ చిన్న తీర్మానం తీసుకో. ఈ క్రిస్మస్ అన్ని క్రిస్మస్ లాగా ఉండద్దండి, అన్ని క్రిస్మస్ లాగా ఉండద్దు. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా యేసయ్యా, నేను ఎంత చదువుకున్నాను, నా చదువు నీ సేవకులకు ఎందుకు వాడుకోవట్లేదు? నీ పనిలో నేను ఎందుకు వాడలేకపోతున్నాను? నీ కొరకు నేను ఎందుకు వాడలేకపోతున్నానయ్యా? నీవు నాకు ఎంతగానో అర్హతను ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, అన్ని విధాలుగా ఆదుకున్నావు. అవును, ఆ క్రిస్మస్ వారి జీవితంలో గొప్ప ఆనందం ఇచ్చిందండి, గొప్ప సంతోషం ఇచ్చిందండి, గొప్ప సమాధానం పంచిపెట్టిందండి. ఎప్పుడో విడిపోయిన భార్య భర్తలు ఆ క్రిస్మస్లో కలిశారు. ఆ క్రిస్మస్ వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్రిస్మస్ నీకు కూడా సంతోషాన్ని ఇవ్వాలి. నువ్వు కోల్పోయిన ఆనందం రావాలి, నువ్వు కోల్పోయిన సంతోషం అనుభవించాలి, నువ్వు కోల్పోయిన ఆ యొక్క అభిషేకం ఈ దినం మరలా పొందుకోవాలి. అడుగు అడుగు వేడుకుంటావా? 2 చేతులు ఆకాశం వైపెత్తి, దేవా, నాకు సరైన ఉద్యోగం లేదని అడిగినప్పుడు చక్కటి ఉద్యోగం ఇచ్చావు. సరైన పని నా ఇంట్లో లేదన్నప్పుడు నాకు పని కల్పించావు. సరిగ్గా మేము అందరం ఆత్మీయతలో ఉండలేకపోతున్నామని అడిగినప్పుడు ఆత్మీయంగా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. ఈరోజు ప్రభువా, 2 చేతులు ఆకాశంలో పెట్టి ఒక చిన్న ప్రార్థన చేయి. హల్లెలూయా. చేతులు పైకెత్తి అందరూ మరియమ్మ తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించినట్టుగా ఈరోజు స్తుతించు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ ప్రసన్నత రిసీవ్. పొందుకో ఇప్పుడే. నిశ్చయంగా ఇది ఎలాగూ జరుగునని మరియమ్మ అనుకుంటున్న వేళ పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మ మీదకి దిగి వచ్చినట్లుగా ఈ దినం ఒక్కొక్కరి మీదకి ఆ శక్తి బలముగా పొందుకో. అనుభవించు దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని అనుభవించు. నీ జీవితంలో కోల్పోయిన భక్తి ఈ రోజు పునరుద్ధరించుకొని రాక, తిరిగి పొందుకొని రాక ఇప్పుడే. ఒక్కొక్కరి మీద ఆ పరిశుద్ధాత్మ ఆడవాళ్ళు, ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ ఆడవాళ్ళు కలబడబోతున్నాయి. పొందుకో. మరియమ్మ క్రీస్తును కలిగిన వ్యక్తి కనుక తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకుంది, తన దీన స్థితిలో దేవుని స్తుతిస్తుంది. మరియమ్మ క్రీస్తును కలిగిన వ్యక్తి కనుక నిజమైన ఆరాధన చేస్తా ఉంది. ఈరోజు క్రీస్తుకు ఒక ఆనవాలుగా మారుతావా? మనసారా ప్రార్థన చేయి. యోసేపు క్రీస్తుకు ఆనవాలుగా ఉన్నాడు గనక దేవుని మాటను విడిచిపెట్టలేదు, దేవుని మాటను బట్టి మరియమ్మను విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు క్రీస్తుకు ఆనవాలుగా ఉంటే సంఘాన్ని విడిచిపెట్టవు, నువ్వు క్రీస్తుకు ఆనవాలుగా ఉంటే భక్తిని విడిచిపెట్టవు, ప్రార్థన విడిచిపెట్టవు, పరిశుద్ధతను విడిచిపెట్టవు, పరిచర్యను విడిచిపెట్టవు, ఈ దివ్యమైన సేవను విడిచిపెట్టవు.
రిబకరబకతరో రిగలబోషబరబరబరబరబ ఉందరబ రిబబకరబ ఉందరబరబ ఉందరబ. దేవుని సేవకు ఆనవాలుగా మారాలి. మరియమ్మ తన దీన స్థితిలో దేవుని మనసారా ఆరాధిస్తా ఉంది, ఘనపరిచినట్లుగా. క్రీస్తును కలిగిన మరియమ్మ ఆరాధిస్తున్నట్లుగా, తన దగ్గర ఏమీ లేకపోయినా ఆనందిస్తున్నట్టుగా, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా. క్రీస్తును కలిగిన యోసేపు దేవుని మాటను బట్టి విడిచిపెట్టినట్లుగా ఈరోజు మనం కూడా విడిచిపెట్టద్దు. పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏవైనా, మనుషులు ఎవరున్నా ఎవరు లేకున్నా దేవుని గురించి మాట్లాడడం, దేవుని కొరకు నిలబడ్డం, దేవుని కొరకు ప్రాణం పెట్టి తత్త విశ్వాసం కలిగి ఉండడం. మన విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. రూతమ్మ విడిచిపెట్టలే. ఆ యొక్క పొలాన్ని, ఆ స్థలాన్ని, ఆ యొక్క దైవజుని మాటను కలిగి రూతమ్మ విడిచిపెట్టలేదు. ఈరోజు క్రీస్తుని కలిగిన మనం సంఘాన్ని విడిచిపెట్టం, ప్రార్థన విడిచిపెట్టం, విశ్వాసాన్ని విడిచిపెట్టం, పరిశుద్ధతను విడిచిపెట్టడు. దేవుని కొరకు ఎక్కడనైనా ఏ పరిస్థితి అయినా నిలబడే విషయంలో వెనుకడుగు వేయం. మూడవగా దేవుడు మాట్లాడు, క్రీస్తును కలిగిన జ్ఞానులు సమర్పించుకున్నట్లుగా తమ కలిగింది సమర్పించుకున్నారు. ఈరోజు నీకు కలిగింది ఏంటి? అయ్యా నా చేతుల్లో ధనం ఏది లేదంటావా? పర్లేదు, నీ ఖాళీ చేతులే దేవుని పని కొరకు వాడు. నీ తలాంతులు దేవుని కొరకు వాడు. నీ సమయాన్ని దేవుని సన్నిధిలో ఉపయోగించుకో. నీకున్న ఆ విద్య దేవుని పని కొరకు వాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవుని సమర్పించుకో. నీ జీవితాన్ని దేవుని సమర్పించుకుందాం. దేవుని పని కొరకు ఎంతైనా ఏదైనా త్యాగం చేసేంత మనస్సు కలిగి ఉందాం. ఈరోజు మనమే ఒక ఆనవాలుగా మారాలి. క్రీస్తును కలిగిన యవనస్తురాలు తన యజమానుడు చనిపోవాలని కోరకాట్ల, క్రీస్తును కలిగిన బిడ్డ ప్రేమ కలిగి జీవిస్తూ ఉంది. తన యజమానుని బాగు కోరుతా ఉంది. తన కీడు చేసిన వారికి మేలు చేద్దాం అనుకుంటుంది. అదే నిజమైన క్రిస్మస్ అండి. ఈరోజు మరి నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా, ఏ పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏవైనా, ఈరోజు మనసారి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, క్రీస్తును కలిగిన ఆనవాలుగా నన్ను మార్చయ్యా. క్రీస్తును కలిగిన ఆనవాలుగా నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా. ఏడు కన్నీళ్ళు విడుస్తూ ఈ యొక్క తీర్మానం తీసుకుంటా. వాక్యం ధ్యానిస్తూ చెన్నమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది.